अवधूत चिंतन श्री गुरुदेव दत्त स्वामी महाराज की जय। जय गुरुदेव, जय गुरुदेव, जय गुरुदेव। श्री 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 चंद्रशेखर दत्त गुरुदेव शरणं मम। श्री 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 चंद्रशेखर दत्त गुरुदेव शरणं मम। श्री 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 चंद्रशेखर दत्त गुरुदेव शरणं। గురుజీ, ఇప్పుడు సాధన మీద నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి. అది మిమ్మల్ని అడగదలిచాను. కొంచెం మైక్ తీసుకొని అడుగు. వివరంగా చెప్పండి గురుజీ. అసలు సాధకుడు సాధన కూర్చొనే ముందు ఏ విధంగా కూర్చోవాలి, ఏ దిక్కుగా కూర్చోవాలి? నాయన, మంచి ప్రశ్న. ప్రధానంగా గుర్తుపెట్టుకో, సాధకుడు ఏ దిక్కు అనేది సంకల్పాన్ని బట్టి మారుతుంది. ఇప్పుడు అతనికి ప్రధానంగా ఇప్పుడు మనకు సూర్యుడు ఉదయించేది తూర్పు. దేవతలకు ద్వారం తూర్పు. దేవతలకు ద్వారం తూర్పు. ఆరోగ్యము, ఐశ్వర్యము, మంత్రసిద్ధి ఇలాంటి అన్నిటికీ కూడా ప్రత్యక్ష దైవం మనకు సూర్యనారాయణ. ఆయన దిక్కు మనం వైపు మనం మళ్ళీ సాధన చేస్తే తొందరగా వస్తుంది అనమాట. చదువుకుంటున్నాం మనం అంటే మంత్రసిద్ధి కోసం ప్రయత్నం చేస్తున్నాం, లేకపోతే జ్ఞానం కోసం ప్రయత్నం చేస్తున్నాం, వైరాగ్యం కోసం ప్రయత్నం చేస్తున్నాం, అంటే ఈ భవబంధాల నుంచి జీవన్ముక్తి కోసం ప్రయత్నం చేస్తున్నాం. అప్పుడు ఉత్తరం వైపు ఉత్తమం. ఉత్తరం వైపు భవబంధాలను మనము దూరం చేసుకుంటాం, మనకు కైవల్యం ఇస్తుంది ఉత్తరం వైపు. అందుకోసం చెప్పేసి ఉత్తరం దిక్కు పండుకుంటే, నెత్తి చేసి పడుకుంటే నేను ఇంకా శరీరం వదిలేనికి నేను రెడీగా ఉన్నా అని చెప్పేసి చెప్పడం అనుగుణంగా మనకు పూర్వీకులు మన వాళ్ళు చెప్తూ ఉంటాం. తర్వాత ధన సంపత్తి, ధనము, ధాన్యము, అట్లా మనము పొలాలు కొనాలనుకుంటున్నాం, లేదని చెప్పేసి అంటే ధనాభివృద్ధిగా మనం ఏదైనా సాధించాలి, సంపాదించాలి అనుకుంటున్నాం. వీటన్నిటికి కూడా పడమర ఉత్తమం. తర్వాత తీవ్రమైన ప్రయోగాలు, మారణం లాంటివి, విద్వేషణ ఉచ్చాటనం లాంటివి, ఏదైనా సరే నిన్ను ఎవరైనా ఒకరు బాధించితే ఆ శత్రునాశనం కోసం ఏదైనా మీరు చేయాలి అనుకుంటే అలాంటి టైంలో దక్షిణం ఎంచుకుంటాం. ఇక్కడ ఏంటి అని చెప్పేసి అంటే, ఇప్పుడు నేను చెప్పినా కదా అని చెప్పేసి మీకు ఏదన్నా అవసరం ఉండి కూడా మీరు కూర్చొని చేయడానికి లేదు. ఆ మంత్రానికి ఆ దిక్కు అని కూడా శ్రీ గురువు నిర్ణయిస్తారు. ఇప్పుడు పర్టికులర్ గా మనకు చంద్రశేఖర దత్త గురుదేవులు ఈ వైపు కూర్చొని ఈ సాధన ఇంత సంఖ్య, ఈ విధానంగా ఈ వృక్షం కింద ఈ మూలకు కూర్చొని చెయ్యండి, ఈ విధానంగా చెయ్యండి, ఇట్లా అష్టదిగ్బంధనం చేసుకోండి, ఇట్లా ఈ వస్తువులు పెట్టండి అని కూడా ఆ దేవతనుకు నీకు బంధం ఏర్పడడానికి, ఆ దేవత నుంచి, ఆ దేవత పరివార దేవతల నుంచి కూడా నీకు రక్షణ కూడా రావాలి. ఎందుకంటే ఒక సాధకుడు సాధనలో శక్తి సాధన చేస్తున్నప్పుడు అతని భయాన్ని, భ్రాంతిని పట్టేసి కూడా అక్కడ అనుభవాలు ఉంటాయి. ఆ సమయంలో కూడా తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలు ఉంటాయి కనుక దిక్కు మాత్రం గురువు నిర్ణయిస్తారు. తర్వాత ఇంకా ఉన్నాయి, మనం అదము చూసి చేసేది ఉంటుంది. ప్రయోగ ఉపసంహారాలప్పుడు కానీ, మీనికి ఎవరన్నా ప్రయోగాలకు వచ్చినప్పుడు కానీ, ఆ ప్రయోగాలను ఉపసంహారం చేయడానికి కానీ తిప్పికొట్టేటప్పుడు కూడా అదంగా చూడాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి కిందికి తల కిందులుగా తపస్సు చేసినా కానీ వీనికి రాదరా అంటారు. అంటే తల కిందులు తపస్సు చేసేది అత్యంత తీవ్రమైన సాధన అని అంటారు. ఏకాగ్రత విశేషంగా ఉండి మనకు పూర్తిగా కూడా మనం బాడీని ఇన్బ్యాలెన్సింగ్ పూర్తిగా అయిపోతుంటుంది, మనకు కింద పెడుతుంటాం. అట్లాంటిది బ్యాలెన్సింగ్ మీద మనం ఏకాగ్రత పెట్టి తలకిందులుగా పూర్తిగా దేవతతోటి బంధం ఏర్పరచుకోవడానికి కూడా తలకాయ కిందకి కూడా పెట్టి మనం చేస్తూ ఉంటాం అనమాట. అట్లా దిక్కు అనేది సంకల్పాన్ని బట్టి, మంత్రం తీసుకున్న మంత్రాన్ని బట్టేసి మారుతూ ఉంటుంది, ఒకలాగా ఉండదు. తాంత్రికులు ఎట్లా అని చెప్పేసి అంటే వాళ్ళకున్న సంకల్పాలను, వాళ్ళకున్న కోరికలను బట్టేసేసి దిక్కులు మారుతూ ఉంటాయి, ఒకే దిక్కనే ఉండదు. కానీ మీరు మంత్రం సిద్ధించుకోవాలని అనుకుంటున్నారు, తూర్పు లేకపోతే ఉత్తరం అనేటివి రెండింటిని పట్టుకోవడం ఉత్తమం. ఇవి శ్రేష్టమైన మార్గం దిక్కులు. సరే గురుజీ, ఇప్పుడు కొత్తగా సాధనలోకి వచ్చిన వాళ్ళకి ఇప్పుడు ఏకాగ్రత కలగాలంటే దృష్టి ఎక్కడ కేంద్రీకరించాలి, అసలు సాధన మంత్రము ఎలాగా జపించాలి? జపం అని చెప్పేసి అంటేనే తైలతార అని చెప్పేసి అని మనం ఎప్పుడు కూడా మాట్లాడుకుంటాం. మీరు స్వచ్ఛమైన తేనెని కానీ, నెయ్యి కానీ,
లేదని చెప్పేసి అంటే నూనె కానీ ఇలాంటివి ఒకసారి మనం ఇట్లా తీస్తే జారగా ఆడిపోతుంది. అంటే మధ్యలో ఉచ్ఛ్వాస నిశ్వాసలు చేసే సమయంలో కూడా నువ్వు మంత్రం మీద ఆగొద్దు, ఇంకంతే. నమ శివాయ 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 నమ శివాయ. ఉచ్ఛ్వాస నిశ్వాసలప్పుడు కూడా నువ్వు అదే నమ శివాయ అనే పెద్దాయన మంత్రాన్ని తెగిపోకుండా చేయగలగాలి. ఇది చేసే పద్ధతి, ఇది చేసే పద్ధతి. ఇంకా మనసు గురించి వచ్చేస్తే, మనసు మనకు హఠయోగం ఏం చెప్పిందని చెప్పేసి అంటే 8 సెకండ్లు కూడా మనసు ఒక దగ్గర ఉండదు. మనసుకున్న ప్రధానమైన లక్షణం ఏంటి అని చెప్పేసి అంటే భ్రమిస్తూ ఉంటుంది. భూతకాలం కానీ భవిష్యత్తు కానీ ఏదన్నా ఒకటి దానికి ఆలోచన చేయకపోతే దానికి ఒక దగ్గర ఉండదు. మేధకున్న లక్షణం అది. వెళ్తే భవిష్యత్తులో ఉన్న కథ వెళ్ళిపోతుంది. లేదని చెప్పేసి అంటే వాడికి జరిగినవి, వాని సంతోషాలు కావచ్చు, వాని అవమానాలు కావచ్చు, ఇంకేదైనా సరే కావచ్చు, భూతకాలం గడిచిన కాలం. ఇప్పుడు మనం ఈ క్షణాన్ని ఇక్కడ మాట్లాడుకుంటున్నాం అంటే గడిచిన ప్రతి ఒక్క క్షణం కూడా భూతకాలమే. ఇది పూర్వజన్మనే. పూర్వకాలము పూర్వజన్మ రెండు ఒకటే. మనము ఈ శరీరం వదిలేసి ఇంకో శరీరం తీసుకుంటేనే పూర్వజన్మ కాదు, గడిచిన క్షణం కూడా పూర్వజన్మనే అని చెప్పేసి అని సనాతన ధర్మ శాస్త్ర వచనం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అంటే ఈ దీంట్లోకి పోకుండా భవిష్యత్తులోకి పోకుండా శూన్యంగా ఈ క్షణాన ఈడనే నిలబెట్టేసి నువ్వేదైతే కర్తవ్యంగా నిర్వర్తిస్తున్నావో ఆ కర్తవ్య నిర్వహణ పూర్తిగా ఏకాగ్రతతో చేస్తే మనసును లగ్నం చేసినట్టు. మనసు లగ్నం చేసినట్టు. మరి మనసు ఎలా పోతుంది అని చెప్పేసి అనేది మన మీదనే ఆధారపడిన విషయము. ఈ మనసు ఎలా ఏర్పడుతుంది దీన్ని మనం గ్రహిస్తే మనసును ఎలా నిర్ణయించాలి, మనం నియంత్రించాలనేది నేర్చుకుంటాం. ఇప్పుడు రోగం తెలిస్తేనే మందు ఎట్లేస్తాం అనేది మనకు ఐడియా ఉంటుంది. మనసు మనం తీసుకున్న భోజనం నుంచి 6వ వంతు ఏర్పడుతుంది అని చెప్పేసి మనం నేర్చుకున్నాం. మనం మద్యమో మాంసము ఉంది. ఇప్పుడు ఒక మేక ఉంది, ఆ మేక మాంసం మనం తీసుకున్నాం. మేకకి ఏముంటుంది సహజంగా? ఆకలి, నిద్ర, కోరిక. ఆ మాంసం నుంచి ఉత్పన్నమైన శక్తిని తిన్న ఈ మాంసంకి అదే ఆలోచన వస్తుంది, ఇదే ఆలోచన వస్తుంది. అప్పుడు మనం స్వయం నియంత్రణ చేసుకోలేము. తమో గుణ సంపన్నమైన భోజనాలు, మసాలా వస్తువులు, మద్యము, మాంసము ఇవన్నీ కూడా తీసుకోవడం వల్ల వాటికి సంబంధించిన మనసే ఏర్పడుతుంది కనుక ఆ మనసు నిశ్చలంగా ఉండదు. అందుకోసమే మనము పులగం లాంటిది కానీ మనం చేసుకుంటుంటాం కదా, పెసరపప్పు ఒక భాగము, మిగతా ఒక 3 భాగాలు వచ్చేసి బియ్యం వేసేసి దాంట్లో 4 మిరియాలు, ఇంత సైంధవ లవణము, ఇంత జీలకర్ర వేసుకొని కలుపుకొని తిన్నామని చెప్పేసి అంటే విశేషంగా సాధన కుదురుతుంది, మనసును కుదరబెట్టు. ఇంకొకటి ఏంటని చెప్పేసి అంటే పాల పదార్థాలు. వీరుపాక్ష భయ్య అయితే మా భయ్య పాల పదార్థాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఆయన ఉన్నారు కేవలం పాల పదార్థాల భోజనంతో, కేవలం పాలన్నం లేకపోతే మజ్జిగ పెరగన్నం తిని మాత్రమే ఆయన చాలా రోజులు ఉన్నారు, సాధన చేసారు. ఆయన అనుభవాలు కూడా బాగున్నాయి. అప్పుడు మనసు కూడా లగ్నం అవుతుంది. సాధన చేయడానికి ముందు 4 గంటల ముందే భోజనం చేయండి. సాధనకి 4 గంటల ముందు భోజనం చేయండి. ఖాళీ కడుపుతోటి ఉండేసి ప్రశాంతంగా మీరు సాధన చేస్తే విశేషంగా కుదురుతుంది సాధన. సో మీరు తీసుకున్న భోజనం నుంచే మీ మనసు ఏర్పడుతుంది కనుక అత్యంత సాత్వికమైన ఉప్పు కారాలు మితంగా ఉన్న భోజనం తీసుకుంటే మీరు మనసును నిగ్రహించగలుగుతారు. మనసును నిగ్రహించుకుంటే మంత్రం మీద లగ్నం అవుతుంది. ఇక మన మంత్రం చేసేటప్పుడు మన మనసును లగ్నం చేయాలి. ఇది స్థాయిని బట్టి. ఇప్పుడు ఉదాహరణకు శ్రీ గురువులు చంద్రశేఖర దత్త గురుదేవులు ఉన్నారు. ఆయన మహాజ్ఞాని, పూర్ణ సాధకులు. ఆయన క్షణకాలంలోనే ఆయన లయం చేయగలుగుతారు, ధ్యానంలో శూన్య స్థితికి వెళ్ళిపోగలుగుతారు, బిందు దర్శనం చేయగలుగుతారు. సాధారణంగా ఏ సాధకులైనా సరే అల్టిమేట్ గోల్ పూర్తిగా వాళ్ళది ఏదైనా ఉంది అని చెప్పేసి అంటే అది భృకుటిలో బిందు దర్శనం చేయాలి. అది ఏకధాటిగా ధారగా కనిపించిన దాని మీదనే ప్రత్యేకించి లగ్నం చేసి, ఆ లగ్నం చేసిన దాన్ని నువ్వు మనసులో లగ్నం చేసిన దాన్ని దర్శించిన దాన్ని పూర్తిగా అట్లే చూస్తూ ఉంటే
నీకు సంపూర్ణంగా మంత్రాధికారము 108 మంత్రజపం చేస్తే కూడా సిద్ధిస్తాం. వాస్తవం ఇది. అంత శక్తివంతమైనది బిందు దర్శనం చేస్తూ మంత్ర సాధన. కానీ మరి నాకు ఉన్న గుణదోషాలు కావచ్చు, సావాస దోషాలు కావచ్చు, భోజన దోషాలు కావచ్చు, వృత్తిరీత్యా వ్యాపార రీత్యా నేను అనుసరిస్తున్న నా జీవన విధానం కావచ్చు, వీటన్నిటితో పాటు నేను చేస్తున్న దానితోటి నేను తప్పకుండా నేను ఇది చేస్తా అని చెప్పేసి నాకు నమ్మకం లేదు. ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం. వ్యాపారము కానీ ఉద్యోగం కానీ రకరకాలుగా మనము పరిభ్రమిస్తుంటాం. వీటన్నిటిని మనం ఇట్లా చేసేసి పోయి మనం శూన్య స్థితిలో మనం బిందు దర్శనం చేస్తాంత లేదు. ఆ సమయంలో మీ హృదయ స్పందన మీద మీరు లగ్నం చేయడానికి ప్రయత్నం చేయండి. మీ మనసుని ఎందుకని చెప్పేసి అంటే ప్రతి ఒక్కరికి గుండె కొట్టుకుంటది, గుండె చప్పుడు ప్రతి ఒక్కరికి ఉంటది. గుండె చప్పుడు మీద చేయడానికి ప్రయత్నం చేయండి. గుండె చప్పుడు కూడా అందరికి వినరాదయ్యా. గుండె చప్పుడు కూడా అందరికి వినిపించదు. ఆ వినిపించేటట్టు ఎట్లా ఉండాలి అని చెప్పేసి అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసల మీద మనసు లగ్నం చేయండి. శ్వాస మీద ధ్యాసగా మంత్రజపం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి అంటే మీకు అత్యంత తేలికగా అత్యంత తొందరగా మీ హృదయ స్పందన మీద మీరు లగ్నం చేయగలుగుతారు. హృదయ స్పందన మీద మనసు లగ్నం చేసి సాధన చేస్తూ ఉంటే తప్పకుండా బిందు దర్శనం అవుతుంది. బిందు దర్శనం మీద అదే మమేకంగా చేసిరని చెప్పేశారంటే ఇది 16 రకాల త్రాటకాలలో ఇది కూడా ఒకటి. ఆత్మ కైవల్యాన్ని ఇస్తుంది. ఆత్మస్థైర్యాన్ని ఇచ్చినప్పుడే ఆత్మబలం పెరుగుతుంది. ఆత్మబలం ఎప్పుడైతే పెరుగుతుందో వాళ్ళకే ఆత్మ దర్శనం అవుతుంది. ఆత్మ దర్శనం ఎవరికైతుందో వాళ్ళే పూర్ణ సాధన సాధించగలరు. అర్థమైంది కదా? అర్థమైంది గురుజీ. తర్వాత సాధనకి కూర్చునేటప్పుడు ఏ విధంగా కూర్చోవాలి సాధకుడు? అంటే ఆశ్రమంతో నుంచి ఏ విధంగా కూర్చోవాలి, ఎలాగా శరీరాన్ని ఉంచాలి ఒకసారి చెప్పండి గురుజీ. ప్రధానంగా సాధన గురించి ఎలా చేయాలనేది శ్రీకృష్ణ పరమాత్మ కూడా మహానుభావులు చెప్పారు. అన్ని ఆసనాలలో అత్యంత ఉన్నతమైనది, ఉత్తమమైనది, శ్రేష్టమైనది పద్మాసనం అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మ మహానుభావులు కృష్ణం వందే జగద్గురు భగవద్గీతలో పెద్ద ఆయన వివరించారు. పద్మాసనంలో ప్రధానంగా మీరు కూర్చొని సాధన చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే పద్మాసనంకు ఉన్న లక్షణం ఏంటంటే నువ్వు వంగాలనుకున్నా కానీ వంగలేవు. మేరుదండం పూర్తిగా 32 పూసలను కూడా నిటారుగా నిలబెడతాయి. పద్మాసనం తొందరగా సిద్ధులు ఇస్తుంది. అష్ట సిద్ధులు నీకు నెత్తి మీద పెట్టేస్తుంది. కుండలిని పూర్తి కూడా మొత్తం ఉన్న కాడిగా సంపూర్ణంగా షట్ఛత్ర భేదనం చేస్తుంది. అంత పెద్ద శక్తివంతమైనది పద్మాసనం. పద్మాసనం కూర్చొని కేవలం మాకైతే చంద్రశేఖర్ దత్త గురుదేవులు పద్మాసనం వేసం కాలు మీరు కూర్చోండి రా, మీరు చెప్పని చేయకుండా పర్లేదు, ఫస్ట్ అయితే ఆసన స్థితి చేసుకోండి, మీరు సినిమా చూడండి, ఏదైనా వినండి, మీరు ఇష్టం మీరు ఏం చేస్తారో చేయండి, కానీ కూర్చునేటప్పుడు పద్మాసనం కూర్చోండి అని చెప్పేసి అని చెప్తారు మా పెద్ద ఆయన. పద్మాసనం నువ్వు కూర్చొని సాధన చేయడానికి ప్రయత్నం చెయ్యి. పద్మాసనం నాకు కుదరటం లేదు అని చెప్పేసి అంటే సిద్ధాసనం ఉత్తమమైనది. సిద్ధాసనం బాగా పనిచేస్తుంది. సిద్ధాసనం అంటే సిద్ధాసనం అని చెప్పేసి అంటే మనకు 2 కాళ్ళు ఉన్నాయి కదా నాయన. ఎడమ కాలుని పూర్తిగా కూడా మనకు మలద్వారం మూత ద్వారాల మధ్యలో గూద భాగాన్ని అటకాయించేసి ఒత్తిపెట్టి ఆపాల. ఒత్తిపెట్టి ఆపేసేసి ఈ కుడి కాలుని తీసుకొని వచ్చేసి మనకి ఎడమ కాలు ఈ మడత ఉంటుంది కదా, మడతలో పట్టేయాలి. దీన్ని మనము సిద్ధాసనము అని చెప్పేసి ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇదే ఆసనంలోనే ఇది సుఖంగా ఇట్లా పెట్టేసేసుకొని ఎడమ కాలుని సుఖంగా పెట్టుకొని ఈ కుడి కాలుని పైకి వేసుకుంటే దీన్ని అర్ధ పద్మాసనము అంటారు. తర్వాత వచ్చేసి బాసిపట్లు వేసుకొని కూర్చోవడం. ఇప్పుడు మనం ఇట్లా కూర్చున్నారు కదా, మీరు ఇప్పుడు కూర్చున్నదాన్ని, ఇప్పుడు నువ్వు కూర్చున్నదాన్ని సుఖాసనం అంటారు. సుఖాసనం అంటారు అనమాట. దీని సుఖాసనానికి కొంచెం ప్రశాంతంగా చిత్రాసనం అని కూడా పేరు. ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు కొంతమంది కింద కూర్చోవాలని వాళ్ళ పరిస్థితి, కొంతమంది ఎక్కువసేపు కూర్చోవాలని పరిస్థితి. శరీర ధర్మం, వయస్సు వీటన్నిటిని మనము ప్రాధాన్యంగా పరిగణలోకి తీర్చుకొని ఏదైనా సరే ఒక కుర్చీలో సరే కూర్చొని మీరు నమశివాయ నమశివాయ అనుకోవచ్చు. దోషం లేదు, దోషం అయితే లేదు. అనారోగ్య రీత్యా కూర్చోలేని వాళ్ళకు కేవలము ఆరోగ్యంగా గాని శారీరకంగా గాని అనుకూలంగా లేని వారు ఎవరైనా సరే
ఏదైనా ఒక ఆసనం, కుర్చీ లాంటి దాని మీద అయినా సరే కూర్చోండి, కానీ వెనకాల దేనికి తగలకుండా కూర్చోవడానికి ప్రయత్నం చేయండి. సుఖంగా ఈపును ఎప్పుడు కూడా దేనికి ఆనించినా కానీ మీ శరీరంలో ఉన్న నాడీ వ్యవస్థ ఫలదీకరణ చెందదు, దాంట్లో వచ్చి ప్రాణవాయువు వెళ్ళదు. మనకు అత్యంత సూక్ష్మమైన నాడీ వ్యవస్థ ఉంది. మనకి 72,000 నాడులు మనకు భృగుటి మరియు నాభిలో కలిసి ఉన్నాయి. ఈ నాడీ వ్యవస్థ మనకి ఎక్కువ ఈపులోనే ఉంది, మన వెనుపూసతోటే ఉంటుంది. మనకు ఇప్పుడు ఈ బ్రహ్మనాడి అని, రుద్రనాడి అని, సూర్యనాడి అని, చంద్రనాడి, అదే ఇడాపింగళ అని, సుషుమ్న నాడి అని చెప్పేసి అని. ఈ సుషుమ్న నాడిలో పూర్తి కూడా మీకు వాయు ప్రసారం బాగా అయినప్పుడే మీకు ఆజ్ఞ చక్రం రిలీజ్ అవుతుంది, జ్ఞానంగా ఉంటది, మీకు కుంభక స్థితి ఏర్పడుతుంది, మంత్ర పైన పట్టు వస్తుంది. ఇవన్నీ కూడా నీకు వెనకాలనే ఉన్నాయి, ఈర్పు వెనకాల నుంచే ఉన్నాయి, వెనుపూస పోటీ. నువ్వు దేనికన్నా దానికి సుఖంగా ఆనుకొని చేసే సాధన ఈ నాడీ వ్యవస్థలో వాయు ప్రసారణ అనేది అడ్డంకిగా ఏర్పడుతుంది. చిన్నగా వంగి కూడా చేయొద్దు, నిటారుగా ఉండాలని చెప్పేసి అందుకే అంటారు గురువులు. ఏదో మీ మీద కోపంతో కాదు, గురువులు ఏదైనా చేస్తున్నారని చెప్పేసి అంటే మీ ఉన్నతి కోసమే. వాళ్ళకేంది, మీరు చేస్తే ఏంది, చేయకపోతే ఏంది, వాళ్ళకి ఎందుకు? వాళ్ళని ఆశ్రయించున్నారు, మీరు నమ్ముకొని లేకపోతే ఎవరు పట్టించుకోరు. నమ్ముకొని ఉన్నప్పుడు చెప్పింది తినాలి. ఇప్పుడు నువ్వు పొనన పోకపోతివి, చెప్పింది తినకపోతివి, ఊరికే మా గురువు ఇట్లానే అట్లానే, ఎవరికి అది ఉపయోగం లేదు కదా. కాలం వృధా, సమయం వృధా చేసుకుంటే ఏది లేదు. మాకైతే మా గురువులు అనేటోళ్ళు వయస్సులు మాత్రం పాడు చేసుకోవద్దు. కన్న పిల్లలను ఉండాలి, సంపాదించిన సంపదనను ఉండాలి, సాధించిన శక్తి అని ఉండాలి. ఈ శరీరం అప్పుడు ఉన్నతంగా ఉంటుంది. సరే గురుజీ, ఇప్పుడు సాధన చేసేటప్పుడు ఏమైనా పద్ధతులు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి నాయనా. అది ఎన్ని పద్ధతులు, ఏ విధంగా మనకు సాధకుడికి ఉపయోగపడతాయి? సాధన పద్ధతులు అనేవి విశేషంగా ఉన్నాయి నాన్న. మనం తీసుకున్న మంత్రాన్ని బట్టి పద్ధతులు మారుతాయి. దీనికి ఇంకా వివరణ ఏం లేదు. మంత్రం తీసుకున్న మంత్రానికి ఉంటాయి పద్ధతులు. సాధకుడు ఎప్పుడు కూడా శూన్యస్థితి టైము, ఇది బేసిక్, ఇది బేసిక్. నువ్వు ఏ మంత్రమైనా సరే సాధన చెయ్యి. విశ్వంలో సూర్యుని చుట్టూ తిరుగుతున్నాం, మన చుట్టూ మనము తిరుగుతున్నాం. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. తన చుట్టూ తాను తిరగనికే 24 గంటలు, సూర్యుని చుట్టూ తిరగనికే 365 రోజులు. ఇది కొంచెం గ్యాప్ ఉంది, అందుకోసం చెప్పేసి అని మనకు పంచాంగ వివరణల 23 గంటల కొంత అని చెప్పేసి అని, ఇదే ఒక 4 సంవత్సరాల కోటి లీపు సంవత్సరం అని కూడా అందుకే వచ్చేది. ఇది కొంత కవర్ చేయాలి కదా, అందుకోసం అని. ఈ సాధన కోసం అని చెప్పేసి మనం పెట్టుకున్నప్పుడు ప్రధానంగా మనసును మనం లగ్నం చేయాలి, దేవతకు మనకు బంధం ఏర్పడాలి అంటే క్రమశిక్షణ ప్రధానమైంది. ఒకే దిక్కు, ఒకే రంగు వస్త్రము, ఒకే భోజనము, ఒకే సమయము, ఒకే సంఖ్య, ఒకే లగ్నము, ఇలాంటి ఒకటే టైంకి. ఇప్పుడు 24 గంటల్లో నువ్వేమన్నా చేయనైనా సాయంత్రం 9 అయింది అని చెప్పేసి అంటే ప్రధానంగా పోవాలి, స్నానం చేయాలి, రొటీన్. అవే మడి బట్టలు వేసుకోవాలి, రొటీన్. ఆ మడి బట్టలు అనే విధానం కూడా ఎందుకు వచ్చింది అని చెప్పేసి అంటే మన కాంతి శరీరంలోకి ఇతరులు ప్రవేశించినప్పుడు వాళ్ళ గుణదోషాలు, వాళ్ళ మానసిక లక్షణాలు, వాళ్ళ స్థితులు, వాళ్ళ కోరికలు, వాళ్ళ పాపపుణ్యాలు సంపూర్ణంగా సావాస దోషంతో మన కాంతి శరీరంలోకి ఆవేశిస్తాయి. చన్నీటి స్నానం కూడా చెప్పేది కూడా అందుకే. చన్నీటి స్నానము చేసినప్పుడు అవన్నీ కూడా మన కాంతి శరీరం, మన ఆరా అనేది క్లీన్ అవుతుంటది, శుద్ధి అవుతుంది. ఈ శుద్ధి అయినప్పుడు మన వస్త్రము, మన మడిబట్ట అని చెప్పేసి మన సాధన కోసం ఏదైతే ఉందో ఆ వస్త్రం మనమే ఉతుక్కోవాలి. అది ఎవరికి తగలకుండానే ఆరేయాలి, ఎవరు తాకకుండానే తీసుకొని వచ్చి దాన్ని వేసుకోవాలి. సాధన చేసేటప్పుడు స్నానం చేసిన తర్వాత ఒళ్ళు తుడుచుకోకూడదు, ఒళ్ళు కూడా తుడుచుకోకూడదు. అన్మాతం గుడ్డ తీసి గుడ్డ కట్టుకోవాలా. మళ్ళీ ఈ బట్టలు నానేసిన బట్టలు ఏవైతే ఉన్నాయో తీసి ఆరేయాలా. సాధన కోసం నువ్వు కూర్చునేటప్పుడు కనీసం నీ కాంతి శరీరం 3 అడుగుల దూరం వరకు వ్యాపించి ఉంటది కనుక ఈ 3 అడుగుల దూరం వరకు ఎవరిని రానియద్దు. ఇప్పుడు మనం 3 అడుగుల లోపు ఉన్నాం, మనం ఒకే కాంతి శరీరంగా మనము కలిసిపోయి ఉన్నాం. ఇప్పుడు నేను వేరు నువ్వు వేరుగా లేం, మనం కాంతి శరీరంగా మనం కలిసిపోయి ఉన్నాం. మనం కలిసిపోయి ఉన్నప్పుడు నీ ఆలోచనలు, నీ మానసిక స్థితి, నీది అనేది నా మీద ప్రభావం చూపిస్తుంది, నాది అనేది నీ మీద ప్రభావం చూపిస్తుంది. ఇక్కడ పెద్ద దీపం ఏది ఉంటే చిన్న దీపం అనేది డామినేట్ చేస్తుంది.
అందుకోసం చెప్పేసి 6 నెలలు కలిసి ఉంటే వీడు ఆడవుతాడు వాడు వీడవుతాడు అని చెప్పేసి మనకు మన పూర్వీకులు ఉత్తములు, వాళ్ళకున్న జ్ఞానంలో మనకి ఇసుకరేను అంతా కూడా లేదు. నేను చిన్న వీడియోలో మొన్న కొన్ని రోజుల కింద విన్నాను, ఒక వృద్ధుడు శరీరం వదిలేసిండంటే ఒక గ్రంథాలయం కాలిపోయినట్టు అన్నాడు. నాకైతే నిజం అనిపించింది, నాకు బాగా అనిపించింది. అది ఎవరో కూడా తెలియదు నాకు, ఆయన చిన్న షాట్ లో చూసిన నేను. అది ఒక వృద్ధుడు చనిపోతే ఒక గ్రంథాలయము దహనం అయిపోయినట్టే అన్నాడు. అది వాస్తవం. మనకు ప్రతిది కూడా మన పూర్వీకుల నుంచే సంక్రమిస్తుంది. ప్రతి విషయం కూడా మనకు పుస్తకంలో లిఖించి లేదు, పెద్దల పాదాల దగ్గరనే ఉంది. అందుకే పెద్దలు మాట్లాడుతుంటే సైలెంట్ కూర్చుంటే తప్పకుండా అరగంటలో ఏదో ఒక 2 నిమిషాలు మనకి ఒక సబ్జెక్ట్ నేర్చుకుంటాం. మన జీవితాన్ని ఉద్ధరిస్తుంది. అది మన జీవితాన్ని తప్పకుండా ఉద్ధరిస్తుంది. అది అయితే ఈ సాధన కోసం అని చెప్పేసి పర్టికులర్ గా పెట్టుకోండి, విద్యుత్ లైట్ అనేది ఉండొద్దు. నేను అనుభవపూర్వకంగా చెప్తున్నా, నా గురువులు నాకు ఇదే నేర్పించారు. తైల దీపం పెట్టుకోండి, లేకపోతే పూర్తిగా చీకట్లో కూర్చోండి. పూర్తి చీకట్లో కూర్చుంటే నీ మనసు అనేది తొందరగా లగ్నం అవుతుంది, ఇంకెక్కడ పోదు. ఎందుకంటే సర్వేంద్రియానం నయనం ప్రధానం. మన సర్వ ఇంద్రియాలలో కన్ను అనేది ప్రధానమైంది. దీని వల్లనే మనకు 90% భంగం అవుతుంటది. కళ్ళు మూసుకున్నా ఉంటే తెరవకుండా ఉండాలి, కళ్ళు తెరిచినా కానీ ఇంకేంది కనరావద్దు అని చెప్పేసి టైం ఉంది చీకటి. మీకు పూర్తి కూడా తైల దీపాన్ని చూసి త్రాటకం చేసినా సరే, లేదని చెప్పేసి అంటే పూర్తి చీకట్లైనా సరే మంత్ర సాధన చేసినప్పుడు ఆ దేవి దేవతల కృపా కటాక్షాలు అత్యంత తొందరగా మీరు ఎరుకలోకి అనుభవంలోకి తెచ్చుకుంటారు. ఎందుకంటే విశ్వమాత విశ్వ చైతన్య శక్తి సర్వంగా వ్యాపించి ఉంది. మీరు గ్రహించేసి మీ బాడీ ఇది మనకు ఈ శరీరం ఎట్లా అని చెప్పేసి అంటే అయస్కాంత శక్తితోటి, గురుత్వాకర్షణ శక్తితోటి ఉంటుంది. మీరు పలుకుతున్న మీ నామానికి మీ శరీరంలో నాడీ వ్యవస్థ దానికి ఫలదీకరణ చెందుతుంది. ఇది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నా. సాధక్ చతుర్భుజగిరి జునాకడ ఆనంది అక్కడ గురుగారు నాకు తాంత్రిక విద్యలు అఘోర విద్యలు నాకు నేర్పించేటప్పుడు నన్ను హృషికేశ్లో కూర్చున్నప్పుడు నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. నేను అమ్మ అని చెప్పేసి అన్నాడు ఆయన. అమ్మ అని చెప్పేసి అని 3 గంటల సేపు అని అన్నాడు. 3 గంటల సేపు అమ్మ అని చెప్పేసి అంటే నాకు మూలాధారం నుంచి ఎడమ పక్క నుంచి మా అన్నప్పుడు ఆ అన్నప్పుడు ఒక్కొక్క నాడి నుంచి నాకు ప్రసారం అనేది నేను గ్రహించిన నా శరీరంలో. ఏమనలే, ఎందుకంటే ఆయనను నేను ఏ ప్రశ్న నన్ను అడిగితే నా మీద నేను ఎక్స్పెరిమెంట్ చేసేటోడు. నీ మీద నువ్వు ప్రయోగం చేసుకుంటే నేను పుస్తకం చెప్తే నువ్వు ఏదైనా చెప్తావు. నీ 72,000 నాడుల్లో నీకు ఏదైనా సరే ఒక అక్షరానికి ఏదైనా ఒకటి పలుకుతుంది, స్పందిస్తుంది అంటే నువ్వు ఫస్ట్ గ్రహించు. నువ్వు గ్రహించిన తర్వాత నువ్వు ఏదైనా చేయగలుగుతావు. ఎందుకంటే నీ అనుభవం అనేది చాలా పెద్ద గుణపాఠం. నీకు అది చెప్పేటప్పుడు కూడా నీకు చాలా ధైర్యం వస్తుంది. ఎవరైనా విన్నది అది నిజమా కాదా అనేది నీకు ఒక సందేహం ఉండొచ్చు, అదే నీ అనుభవం. అందుకోసం చెప్పేసి అమ్మ అనే నన్ను 3 గంటలు అనిపించింది అన్న. ఆయన పూర్తి శూన్య స్థితిలోకి పోనీకి నాకు 3 గంటలు పట్టింది. అమ్మ అనే అక్షరంతో నా నాడీ వ్యవస్థ నాకు ఎట్లా పనిచేస్తుంది అనేది నాకు ఇట్లా కనిపిస్తుంది. మెదడులోకి వచ్చేసి ఈ మెదడులో మా అన్నప్పుడు దుమ్మని చెప్పేసి అని వస్తుంది. అందుకోసమనే మూలధారం నుంచి మా అని చెప్పేసి అంటే అమ్మ వాళ్ళకు అని చెప్పేసి మూలధారం నుంచి పెట్టినని తల్లి అని చెప్పేసి అని అన్ని రకాల భాషల్లో అమ్మని మానే అంటారు. మా అని చెప్పేసి అనడానికి ఏంది, నీ మూలధారంలో నీ జీవశక్తి అనే శక్తి ఉంది. నువ్వు మాను పట్టుకోరు, ఫస్ట్ మా పట్టుకో. అందుకే శ్రీమన్నారాయణ మా ఉంది, నమశివాయ మా ఉంది, అమ్మ మా ఉంది. ఏదో చూడు శ్రీమన్నారాయణ నా ఉంది, మా ఉంది, ఏదైనా సరే ఉంది. మా అనేది ఇది ఒక్కసారిగా ఎడమ వైపు నుంచి మెదడులోకి పట్టున వెళ్ళిపోతుంది, టక్కున వెళ్ళిపోతుంది. నాడీ వ్యవస్థకు నీ మూలాధారానికి నుంచి నీ తల వరకు కూడా నాడి మా అనే నాడి ఉంది. ఎట్లా ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క నాడి అనేది ప్రసారం అవుతుంది, చైతన్యం అవుతుంది. ఆ చైతన్యమైన నాడి ఇది పృథ్వీ శరీరం కనుక దీనికి గురుత్వాకర్షణ శక్తి ఉంది కనుక ఆ శక్తిని విశ్వం నుంచి ఆకర్షిస్తుంది. అదే మంత్రసిద్ధి, అదే దేవత దర్శనం, అదే నీ కైవల్యం. తర్వాత గురూజీ జపానికి జపమాల ముఖ్యం. అది జపమాల ఎలా పట్టుకోవాలి, ఆ జపమాలని జపం చేసిన తర్వాత ఎవరు చూడకూడదు అంటారు, అది ఒకటి. రెండోది మనం ధరించొచ్చా లేదా దాన్ని సపరేట్ గా ప్రత్యేకమైన స్థలంలో పెట్టి దాని అవసరం ఉన్నప్పుడు మాత్రమే తీసుకోవాలి? అదొక చిన్న సందేహం గురించి. జపమాలను ఎవరూ చూడకుండా గోముఖ సంచి నుంచి తీయకుండా ఉంచడం ఉత్తమం. ఎందుకని చెప్పేసి అంటే జపమాలకి మాలకి మంత్రం చేస్తుంటే మాలకు ఆకర్షణ శక్తి పెరుగుతుంది. నువ్వు చేస్తున్న మంత్రశక్తి అనేది నీ మాలలో కూడా కొంత భాగం
నిబిడీకృతం అవుతుంది. ఇప్పుడు మనకు అభిమంత్రించడానికి మనం ఏదైనా ఒకటి పట్టుకొని మనం మంత్రిచ్చేసి దాని చదివితే ఇది మంత్రించింది అంటాం మనం. అవును. మరి కొన్ని లక్షల జపం చేసిన జపమాల మరి మంత్ర అభిమంత్రించింది కాదు అది. అదే మాల నువ్వు మెడల వేసుకున్నావు అంటే నీకు రక్షణ కవచంగా ఉంటది, కానీ సాధన చేసే సమయంలో నీకు వచ్చే ఆలోచనను నియంత్రించలేవు. ఎందుకని చెప్పేసి అంటే ఇప్పుడే మాట్లాడుకున్నాం, సంఘంలోకి మనం వెళ్ళినప్పుడు వారి వారి గుణదోషాలు అనేటివి ప్రభావం చూపిస్తుంది కనుక అది జపమాలలోకి కూడా సంక్రమిస్తాయి కనుక నువ్వు మనసుని లగ్నం చేయలేవు, శూన్యస్థితికి రాదు. ఎందుకంటే ఈ జపమాలలో కూడా ఎప్పటి నుంచో ఉన్న ఈ గుణదోషాలు అనేటివి కావచ్చు. నువ్వు సాధకుడు, నీ స్నేహితుడు కాదు, వాడు ఏం తినొచ్చిండో తెలియదు, ఏం చేసేసిండో తెలియదు, ఎవరితో ఎట్లున్నాడో తెలియదు, ఏం చేసిండో తెలియదు, సరిగ్గా స్నానం చేసిండో లేదో తెలియదు. అంటే స్నానం చేయలేని అందరూ దుర్మార్గులు అని కాదు, వాళ్ళ ఆలోచన స్థితులతోటి ఒక నెగిటివ్ తోటి ఉంటారు. వాళ్ళు చేసి వచ్చినది ఏదైనా ఉంది అని చెప్పేసి అంటే మనకు పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ ఎట్లయితే ఉందో స్నానం చేసినప్పుడు మన ఆరా అనేది కాంతివంతంగా శుద్ధిగా అవుతుంది. ఈ శుద్ధి అనేది మనకు ఉంది లేదు, నువ్వు స్నానం చేసిన మడి బట్టలు కట్టుకున్నా కానీ ఎవరన్నా ఒకరు అశౌచంతో వచ్చినప్పుడు ముట్టుకున్నప్పుడు ఎన్ని పాలు ఎంత సుఖ కావాలి, పాలు వలిపోనికే ఇట్లా కాదు, నీ ఆర కూడా అట్లా అవుతుంది అనమాట. అందుకోసం చెప్పేసి అని ఎవ్వరు కూడా పట్టుకోవద్దు. ప్రధానంగా ఈ ఉంగరపు వేలు ఉంది కదా, ఉంగరపు వేలు, ఈ ఉంగరపు వేలు నుంచి నీకు హృదయానికి నాడి ఉంది, మళ్ళీ నలమే మంత్రసాధన మొత్తం నాడీ వ్యవస్థ మీదనే ఉంది. ఒక్కొక్క అక్షరం పలుకుతుంటే కూడా నీ లోపల ఉన్న నాడు మొత్తం కూడా శుద్ధి అవుతాయి. అక్షరమాల సరిగ్గా చదవండి, మీరు అక్షరమాల సరిగ్గా చదవండి, మీకు ఎంత ఉత్తేజం ఉంటుంది చూడండి. పూర్తిగా శరీరంలో ఉన్న మొత్తం ఉన్న 72,000 నాడులు ఒక్కసారిగా యాక్టివేట్ అవుతాయి. 8 ఉన్నాయి మన గ్రంథాలు. ఈ నుంచి ఈ గొంతు కొనం పెట్టుకుంటే కొనముక్కు వరకు కూడా మన అక్షరమాల నుంచి ఒక్కొక్క పదం పలుకుతుంటే ఒక్కొక్క తార వస్తుంది అనమాట. ఒక్కొక్క అక్షరం పలుకుతుంటే నాలుక స్వరం అక్కడ ఉంటేనే ఆ అక్షరం పలుకుతాం మనం. కా అనేటప్పుడు ఒకలాకనే ఉంటది మన నాలుక, జ్ఞ అన్నప్పుడు ఒకలాగా ఉంటుంది, క్షం అన్నప్పుడు ఒకలాగా ఉంటుంది, ఇది ప్రధానమైన గుర్తుపెట్టుకోండి. అక్షరమాల అత్యంత ఉన్నతమైన మన సనాతన ధర్మాన్ని. ఇక ఈ నాడి, ఈ ఉంగరం వేలు నుంచి నీ హృదయానికి నాడి ఉంది. నీ జీవచైతన్య శక్తి ఉంగరం వేలు ఇక్కడనే హృదయంలోనే ఉంది, అందుకోసం చెప్పేసి అని మీరు మంత్ర సిద్ధించాలన్నా ఆత్మసాక్షాత్కారం గల అమ్మా బానా మనకు నాడి వ్యవస్థ ఈ ఉంగరపు వేలు నుంచి హృదయానికి ఉంది. పూర్తి శరీరంలో ఇది మాత్రమే ఖాళీ ప్లేస్ మనది, ఇది మాత్రమే ఖాళీ ప్లేస్. ఇంకంతా కూడా ఏదైనా ఒక ఆర్గాన్ ఉంటుంది. మనకు పూర్తిగా శూన్యవాయువు ఉండేది ఇదే. అందుకోసం చెప్పేసి అని గురుకంటి కావచ్చు, శివలింగం, ఇష్టలింగం కావచ్చు కూడా ఆడనే నిలబెడతారు. శూన్యంలోనే నువ్వు ఉండు తండ్రి, నన్ను శూన్యం తీసుకపో అని చెప్పేసి అని దాని అర్థం. మీకు శూన్య స్థితికి నాడి వ్యవస్థకు రక్త ప్రసారణ, వాయు ప్రసారణ కావాలి కదా, మరి దానికి ఈ అనామిక వేలుతోటి ఉంది. అందుకోసం చెప్పేసి మీరు ఈడ చేసే మంత్రాది దేవత మీ హృదయంలో ఉన్న మీ ఏదైతే ఆత్మశక్తి చైతన్యం ఉందో, ఒకరొకరు శివుడు అంటారు, ఒకరొకరు ఆత్మారాముడు అంటారు, ఒకరొకరు వచ్చి అమ్మ అంటారు. ఈడ నువ్వు చేసే మంత్రాది దేవత ఇక్కడ క్రియేట్ అవుతుంది, తయారవుతుంది. ఎందుకంటే అమ్మవారు జీరో ఉంది, ఏం తయారు లేదు, ఒక వాయు రూపకంగా ఉంది. ఈ విశ్వ చైతన్య శక్తి నుంచి నువ్వు వాయు రూపకంగానే నీ మంత్రశక్తితోటి ఆకర్షిస్తున్నావు. ఎట్లా? జపమాలతోటి. ఈ జపమాల తిప్పడం వల్ల సవ్యస్థితి లోపలికి తిప్పాలి. ఈ లోపలికి తిప్పేటప్పుడు కూడా అందుకే పర్టికులర్ గా ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క జపమాలని వాడాలి అని కూడా చెప్తారు అనమాట. ఎందుకంటే ఆ లోహానికి ఏదైతే అది మనకు రకరకాలుగా ఉంటాయి, ఏ దానికైనా తనకి తప్పకుండా రసాయన చర్యలు మారిపోతాయి. అంటే వేప ఇత్తు ఉంది, చెదుగానే ఉంటది, తర్వాత వచ్చేసి రేగి ఇస్తుంది, చప్పగానే ఉంటది. అట్లా విత్తనాన్ని బట్టి కూడా మనకు సహజంగా మారిపోతుంటది రుచి. దాని స్థితి అనేది దాంట్లో ఉంది కదా. మీరు ఆ విత్తనం, ఆ బీజంతో అయినది ఏదైతే మీరు జపం చేసి ఎనర్జీని ఆకర్షిస్తారో అది మీకు ఆత్మశక్తి ఏర్పడుతుంది. అందుకోసం చెప్పేసి నీ మంత్రాది దేవత నీ ఆత్మ చైతన్యంలో ఆ మంత్రాది దేవతగా రూపాంతరం చెందాలి అంటే లోపలికే తిప్పాలి, చెప్పిన జపమాలతోటే తిప్పాలి. ఈ వేలు మీదనే తిప్పితే తొందరగా మీకు దేవతానుగ్రహం వస్తుంది. అట్లా లోపల దాపెట్టుకోవాలి. జపమాల ఎప్పుడు కూడా ఎవరు కనిపించదు, ఎవరన్నా కనిపించినా కానీ వాళ్ళ నుంచి ఉన్న ఎనర్జీ కూడా ఆకర్షిస్తుంది. విశ్వం నుంచి శక్తి ఆకర్షించడము జపమాల ఒక లక్షణం కదా. ఇప్పుడు నీ ముందరున్న మనిషి ఎవరన్నా ఉంటే ఆ శక్తి కూడా ఆకర్షిస్తుంది కదా.
అంటే వాళ్ళ దృష్టి దోషం పడుతుంది కదా, అట్లా నరుని కంటికి నాపరాయి కూడా పలిపోతుంది అంటారు. ఇంకా జపమాలకి ఇబ్బంది ఎందుకు రాదు. అందుకోసం చెప్పేసి అని ఇట్లా గుణదోషాలు కానీ దృష్టి దోషాలు కూడా లేకుండా మనకు గోముఖ సంచులు అని చెప్పేసి అని చేసేవాళ్ళు అనమాట. గోముఖ సంచు అని చెప్పేసి అంటే ఈడికి తొడుగుండి ఈడికి తొడుగుండేది, ఎల్లాకు ఉండేది. ఇప్పుడు వచ్చేసి మనకేదో ఇట్లా మూటలాడి సంచి లాంటిది కూడా చేసి ఇస్తున్నారు. తీసుకోనికి ప్రయత్నం చేయండి. ఆ తీసుకోనికి చేసేసి దాంట్లోనే జపమాల వేసేసి తిప్పనికి ప్రయత్నం చేయండి. చాలా మంచిగా విశేషంగా సాధన పైకి. ధన్యవాదాలు గురుదేవ. శ్రీ శ్రీ చంద్రశేఖర దత్త గురుదేవ శరణం. జై గురుదేవ దత్త శరణు శరణు శరణు. నా గురోరధికం నా గురోరధికం నా గురోరధికం. జై గురుదేవ దత్త శరణు శరణు శరణు.